నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో ఇటీవల పీటీ నాగా శ్రీరామ్మూర్తి చనిపోయి ఆ కుటుంబం ఆర్థికంగా ఆదరణ కూడా కోల్పోవడంతో ఆ గ్రామ ప్రజలు బ్రాహ్మణ సంఘం స్ఫూర్తితో వారికి సుమారు 4 లక్షల విలువ గల ఇంటిని నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ సంఘం ₹1,00,000 కారుమంచి గ్రామ పెద్దల సౌజన్యంతో 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం పెద్దలు జీవి రమణరావు, పివి సురేష్ బాబు, జి మాధవరావు, గాలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున కారుమంచి గ్రామంలో ఒక నెల క్రితం చనిపోయినటువంటి నాగ శ్రీరామ్మూర్తి గారి కుటుంబానికి బ్రాహ్మణ సంఘం తరఫున ₹1,00,000 ఇస్తామని చెప్పాం. అందులో భాగంగా ఈ రోజున 50,000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా పెద్దలు, బ్రాహ్మణ సంఘ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని కానివ్వండి, వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అభినందించాలి. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వీరికి ఇంటి నిర్మాణం చేయాలని చెప్పని ఈ ఊరు పెద్దలందరూ కలిసి 3 లక్షల రూపాయలు పార్టీలకు అతీతంగా కలెక్ట్ చేసినందుకు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం మాకు చాలా సంతృప్తినిచ్చింది. సహాయం చేయడంలోనే ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ సహాయం అనే రూపంలో భగవంతుడు ఉంటాడని నమ్మేటువంటి వాళ్ళం మేమందరం కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ గ్రామ పెద్దలందరూ కూడా వీరికి అండగా ఉంటారని చెప్పని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. కారుమంచి గ్రామంలో పేటెట్టి శ్రీరామ్మూర్తి గారి కుటుంబం పడ్డ ఇబ్బంది మా అందరిని ఎంతో కలిచివేసింది. అందుకని వారి కుటుంబానికి వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం తరపు నుంచి ₹1,00,000 ఇవ్వాలని సంకల్పించి అందరం కూడా బ్రాహ్మణ బంధువులంతా కలిసి డొనేషన్స్ రూపంలో ఆ ₹1,00,000 సమర్పించారు. ఈ కుటుంబాన్ని మాతో పాటుగా ఈ గ్రామ పెద్దలు, ప్రజలు కూడా ఎంతో ఆప్యాయతతోటి వారు 3 లక్షలు వేసుకొని ఈ మొత్తం సొమ్ముతోటి ఒక ఇల్లు నిర్మించి ఇచ్చారు. అది చాలా సంతోషం. అందరూ కలిసి ఉంటేనే సమాజం బాగుంటుంది అన్నదానికి ఇది చక్కటి ఉదాహరణ. ఈ విధంగా అందరూ కలిసి ఉండి మన సమాజాన్ని తీర్చిదిద్ది మనకు చేతైనంత వరకు పేదలకు సహాయం చేయడంలో, మన ఆప్తులకు సహాయం చేయడంలో సంతోషాన్ని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు అందరికీ, గ్రామ ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పేటెట్టి శ్రీరామ్మూర్తి గారు వారి కుటుంబం ఆర్థికంగా ఎదిరిపోయినందుకు తెలుసుకొని బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ₹1,00,000 జరిగిపోయింది. అలానే గ్రామ ప్రజలు కూడా వారికి అండగా ఉండటం ఈరోజు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది, చాలా ఆనందం కూడా కలుగుతున్నది. అలానే వారి కుటుంబానికి నిత్యావసర వస్తువుల్లో సహాయం చేయడానికి మా బ్రాహ్మణ సంఘం ఎప్పుడు రెడీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవసరమైనప్పుడు మా నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర. ఫోన్ చేస్తే వాళ్ళకి నిత్యావసరాలు, బియ్యం కానీ, బట్టలు కానీ వారు కోరినప్పుడు అందజేయడానికి మేము సుముఖంగా ఉన్నామని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కారుమంచి గ్రామం మరి ఎంతో ప్రసిద్ధించిన గ్రామం. ఈ గ్రామంలో ఎంతోమంది పుణ్యాత్తులు, మహానుభావులు, దాతలు ఉన్నారు. వాళ్ళందరూ సహకారాలతోటి ఈ కుటుంబానికి ఆదుకోవడం మా సంతోషకరంగా ఉంది. వారితో పాటు మేము కూడా మరి మా బ్రాహ్మణ సంఘం తరఫున ₹1,00,000 అమౌంట్ ఇక్కడ ఇచ్చినందుకు మా అందరికి కూడా, మా నాయకులందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. అదే ఇక పెద్దలు ఎర్మాస్ కోషగా ఉన్నారు, గోపాల శివయ్య గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి సహాయం చేయాలని పెద్దల్ని కోరుతున్నాను. శివయ్య గారిని కూడా మరి ముందు 2 వాళ్ళకి చేస్తే మనం ఒక మంచి కార్యక్రమం చేసినందుకు అవుతుంది. భగవంతుడు కూడా మనకి మన కుటుంబాలని, మన గ్రామం అందరూ కూడా సురక్షితంగా కారుమంచి గ్రామం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. వినుకొండ రూరల్ మండలం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల సూచన మేరకు విజయవాడలో వరద ముంపు బాధితులకి దుప్పట్లు, ఆహారం, వాటర్ బాటిల్స్ తదితర నిత్యావసర వస్తువుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మరియు టీడీపీ నాయకులు. వరద సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున వినుకొండ రూరల్ మండలానికి సంబంధించి మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున మిత్రులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ రోజున దుప్పట్లు, బిస్కెట్లు, మంచినీరు తదితర ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిత్యావసర సామాగ్రిని ఈ రోజున మన బృందం అంతా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి పార్టీ తరఫున అదేవిధంగా ఎమ్మెల్యే గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా మీరందరూ క్షేమంగా అక్కడికి వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా ఈ సామాగ్రిని అందజేసి మన వంతు సహాయంగా జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.